ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 సిరీస్ కు రంగం సిద్ధమైంది. 3 ఫార్మాట్లలో భాగంగా టెస్ట్ సిరీస్ ను సౌత్ ఆఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. ఇక ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఇప్పుడు రెండు జట్ల మధ్య ఈ రోజు నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కటక్ వేదికగా బారాబాద్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20లో దూసుకుపోతున్న టీమిండియా ఈ సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. అయినా ఇరు జట్లలో హిట్టర్లకు కొదవే లేదు. దీంతో తొలి మ్యాచ్ నుంచి ఈ సిరీస్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరు జట్లలో చెప్పుకోదగ్గ ప్లేయర్ ఎవరైనా ఉందంటే అది అభిషేక్ శర్మననే చెప్పాలి. పొరపాటున కూడా అతను ఆరంభంలో ఓ అరగంట సేపైన క్రీజులో ఉంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. ఈ విషయం ప్రత్యర్థి జట్టు సౌత్ ఆఫ్రికాకు పెద్ద తలనొప్పే. మరి ఇదే విషయంపై మ్యాచ్ కి ముందు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరం కూడా స్పందించాడు. టీమిండియాలో మాదిరి కూడా తమ జట్టులో కూడా మంచి హిట్టర్లు ఉన్నారని, టీ20 సిరీస్ లో టీమిండియాపై గట్టి పోటీనిస్తామంటూ ఓ పక్క ధీమా వ్యక్తం చేస్తూనే ఓపెనర్ అభిషేక్ శర్మను మేము త్వరగా పెవిలియన్ చేరిస్తే లక్ష్యం సులువు అవుతుంది. క్రీజులో అతనుంటే బ్యాటింగ్ వేరే లెవెల్లో ఉంటుందని, అయితే తమ జట్టులో కూడా హిట్టర్లకు కొదవే లేదంటూ చెప్పుకొచ్చాడు మార్కరం. వన్డే సిరీస్ కోల్పోయాం, కానీ ఈసారి టీ20లో ఆ తప్పిదాలను సరిచేసుకుని బరిలోకి దిగుతామంటూ ఎడెన్ మార్కరం చెప్పుకొచ్చాడు.